కేసీఆర్ మూవీ. 'కేశవచంద్ర రమావత్' అనే సినిమా నాకు 'విమానం' సినిమా తర్వాత నాకు సాటిస్ఫైయింగ్ అంటే సినిమాలో ప్రతి సన్నివేశాన్ని, ప్రతి సీన్‌ని నేను నమ్మని సీన్‌లకు గూడా జనాలు పులకరించిపోయారు. నేను ఈ సీన్ బాగోదేమో, ఇది లెంత్ అవుద్దేమో నేను రాఖీతో చెప్పాను. కానీ నేను గూడా ఆ సీన్‌లను అలా మైమరిచిపోయి నేను ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్‌ని అనేది ఎప్పుడో మర్చిపోయాను సినిమా ఫస్ట్ సీన్‌లోనే. నేను సినిమాని చాలా వరకి అన్నీ మర్చిపోయి 2:30 గంటలు ఎంజాయ్ చేసిన సినిమా ఈ మధ్య కాలంలోనే. అందరూ గూడా ఈ సినిమాని తలెత్తుకోండి. ఎందుకంటే 'రాకేష్' లాంటి వ్యక్తి మన అందరి ప్రతి ఇళ్లలో ఉంటాడు. ప్రతి ఇళ్లలో ఒక సింగర్ గానో, రైటర్ గానో, డాన్సర్ గానో, యాక్టర్ గానో, డైరెక్టర్ గానో, కెమెరామెన్ గానో దారులు దొరకక ఇక్కడ హైదరాబాద్‌లో మేమందరం గూడా అలాగే పోరాడి, పోరాడి, పోరాడి ఇగో ఇప్పటిదాకా ఇప్పుడిప్పుడే వెలుగులోకొస్తున్నాం. సో, ఇలాంటి సినిమాల్ని మీరందరూ ఎత్తుకుంటే ఈ సినిమా నాట్ ఓన్లీ సినిమా అనే కాదండి. జీవితంలో ఒక ఐఏఎస్ ప్రిపేర్ అయ్యేవాడు గావచ్చు, ఐపీఎస్ ప్రిపేర్ అయ్యేవాడు గావచ్చు. ఏదైనా లక్ష్యాన్ని పెట్టుకొని సాధించాలనుకునేవాడు ఎన్ని ఆటంకాలొచ్చినా, ఎన్ని అవరాధాలొచ్చినా తను అనుకున్న లక్ష్యాన్ని ఎలా చేరుతాడు, ఎలా చేరాలి అనే ఒక మంచి పాఠాన్ని గూడా ఇచ్చే సినిమా ఇది. ప్రతి ఇంట్లో అందరూ ఈ సినిమాని చూడాలి. థియేటర్‌లలోకి రావాలి. మాలాంటోళ్ళందరికీ ఒక ధైర్యాన్ని, భరోసాని కల్పించాలని కోరుకుంటున్నా. రాజకీయాలు ఈ సినిమాలో అని లేవు. ఒక ఆ సీన్ అంటే ఇప్పుడు 'రాకేష్' అన్న అంటే మనకి రూ. 5 చాయ్ గూడా దొరకదు. బట్ ఫుడ్ దొరుకుతుంది. ఆ సీన్ చాలా వైరల్ అయిందన్నమాట అవునవును. బయట. ఆ! సో, ఎలా అనిపిస్తుందన్న మీకిప్పుడు ఆ సీన్ చూసినాక? అదే ఇప్పుడు తన ప్రయాణం ఒక 'కేశవచంద్ర రమావత్' అనే ఒక తండా కుర్రాడి హుహు. ప్రయాణంలో హుహు. ఒక వ్యక్తిని ఏదో కావాలని అతని గురించి గొప్పగా చెప్తూ అతని గురించి ఏదో అతనికి ఫేవర్‌గా చేసిన సినిమా కాదిది. అవును. తన ప్రయాణంలో జరుగుతున్న ప్రయాణంలో తెలియకుండానే అండర్ కరెంట్‌గా జరిగే విషయాలన్నీ ఉంటాయి. సో, ఆ రోజు ఈ సినిమా అనుకున్నప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారే ఉన్నారు గాబట్టి, సో, కేసీఆర్‌ని కలిసే ప్రాసెస్‌లో ఉంటే ఈ సినిమా తప్ప ఇది ఎలాంటి పార్టీల సినిమా గాదు. అన్ని పార్టీల వాళ్ళు చాలా హ్యాపీగా ఈ సినిమాని చూడొచ్చు. అన్ని విషయాలుంటాయి ఈ సినిమాలో. సినిమాలో నేను బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడు థియేటర్‌లో ఎలాగైతే కొన్ని ఫీల్ అయ్యానో, దానికి 100 రెట్లు థియేటర్‌లో ఫీల్ అయ్యాను. అంతకంటే నేను గూస్ బంప్స్‌తో నేను ఈ సినిమా చూసాను. సో, ఈ సినిమా మా టాలెంట్స్‌ని మేము ఆయనకి సపోర్ట్‌గా చేసామేమో గాని, కర్త, కర్మ, క్రియ ఈ సినిమాకి మొత్తం కష్టమైన, నష్టమైన, లాభమైన, సంతోషమైన, విజయమైన అన్నీ రాకేష్‌కే దక్కాలి. రాకేష్ ఒక సూపర్ హీరోలాగా అవతరించిన సినిమా ఈ సినిమా. తప్పకుండా రాకేష్ స్టార్ హీరోల లిస్ట్‌లో చేరబోతున్నాడు. ఈ సినిమాతో మీరందరూ కూడా చేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఆడియన్స్‌కి చెప్పండన్న ఏదైనా. ఒకసారి ఆడియన్స్ ఆడియన్స్‌కి అదే హ్మ్. చెప్తున్నాను. ఓకే. సినిమాలని మనం ఎన్నో సినిమాలు చూసి ఎంతో మందిని పెద్దోళ్ళని చేశాం. అవును. ఆల్రెడీ పెద్దోళ్ళైనోళ్ళని గూడా మళ్ళీ మళ్ళీ పెద్దోళ్ళని చేస్తూనే ఉన్నాం. చేస్తున్నాం. అవును. కానీ చాలా మామూలోళ్ళం మేమంతా. ఇందులో పాటలు పాడిన వాళ్ళు గావచ్చు, మ్యూజిక్ చేసిన వాళ్ళు గావచ్చు, డైరెక్షన్ చేసిన అతను, మాటలు రాసిన అతను, అలాగే హీరో ప్రొడ్యూసర్ అన్నీ చేసిన రాకేష్ వీళ్ళందరం కూడా మా అందరిని గూడా ఒకసారి ఆశీర్వదించండి. తప్పకుండా ఇంకా అద్భుతమైన సినిమాలు మీ అందరికి ఇస్తాం. ఈ సినిమా ద్వారా ఇలాంటి సాంగ్ సినిమా సక్సెస్ సాంగ్ అవ్వడం సాంగ్ ద్వారా ఎన్నో అడుగుతాను. సినిమాలు చాలా ల్యాబుల్లో పడి ఉన్నాయి. కొన్ని ఓకే. సినిమాలు మధ్యలో ఆగిపోయి ఉన్నాయి. కొన్ని సినిమాలు చేయాలా వద్దా అన్న భయంతో ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఊపిరి పోసిన వాళ్ళవుతారు. సో, మా అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు థియేటర్‌లకెళ్ళి ఈ సినిమా చూడండి. ఒక ఓకే అన్న. ముక్కలో థాంక్ యూ. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఏం చెప్తారన్న? ఒక ముక్కలో ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒకటే. జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని, ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం వెనకడుగేయకుండా ఎన్ని అవరోధాలొచ్చినా, కేశవచంద్ర రమావత్ అనేవాడు ఎలా తను అనుకున్నది సాధించి, ఆ అనుకున్నది గూడా తన స్వార్థం కోసం గాకుండా, తను సమాజ లోక కళ్యాణం కోసం ఏదైతే తను ప్రయత్నించాడో, అలా మనందరం గూడా అనుకుంటే, మన మన సక్సెస్‌లో, మన ప్రయాణంలో, మన పోరాటంలో మనకు మాత్రమే గాకుండా, మన పక్క వారికి గూడా అది మేలు జరగాలి అని కోరుకునేంత మన మైండ్ ఉంటే తప్పకుండా మనం విజయాలు సాధిస్తాం. ఇప్పుడు మిమ్మల్ని సినిమా చూడమనేది గూడా అదే. మీరు జూసే సినిమా 2 గంటల ద్వారా మాలాంటోళ్ళందరికి గూడా ఈ సినిమా చాలా సపోర్ట్ అవుతది, హెల్ప్ అవుతది. సో, పక్క వాళ్ళకి మేలు జరగాలని కోరుకుంటే ఆళ్ళకంటే ఎక్కువ మనకే మేలు జరుగుతది. ఇది నేనెప్పుడు నమ్ముతాను. మీరు సినిమాని ఆదరించండి. అందరూ మీడియా గాని, సినిమా వాళ్ళు గాని, రాజకీయ నాయకులు గాని, ఆడియన్స్ గాని అందరూ గూడా ఈ సినిమాని భుజాలకెత్తుకొని తీసుకెళ్తే మీ అందరికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. థాంక్ యూ. ఓకే థాంక్ యూ అన్న. అన్న.